అమెరికాకి ఎంత సిగ్గు లేదంటే ఇక్కడ ఉమర్ ఖలీద్ను అడుగుతోంది. 8 మంది చట్టసభ సభ్యులు ఆ ఉమర్ ఖలీద్ని విడుదల చేయాలని ఈడున్నాడు కదా జోహ్రాన్ మగ్దాని, వాడి ప్రోద్బలంతో భారత్కి లేఖలు రాశారు. ఉమర్ ఖలీద్ గడు ఎవడు? చిన్న చిత్తగా ఉగ్రవాదా, లేకపోతే అనుమానింపబడినటువంటి వాడా? కాదు. 2020లో ఢిల్లీలో అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్లకి భారీ కుట్ర పన్నినటువంటి వాళ్ళు వీడు ఒకడు. వీడే ప్రధాన నిందితుడు, వీడే సూత్రధారి అని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేస్తే వీడిని విడిచిపెట్టమని జోహ్రాన్ మగ్దాని అయితే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యూయార్క్ మేయర్గా వెంటనే భారత్ మీద పడ్డాడు వీడు. ఇప్పుడు అమెరికా చేసినటువంటి పని ఏంటి? అమెరికా ఇప్పుడు మధురోని అరెస్ట్ చేసింది, మరో 3 దేశాల మీద విరుచుకుపడుతోంది. మీ సంకలేవు, మీరు నాకలేరు. ఇదే సిఐఏ ఎంతో మంది ముస్లిం యువకుల మీద దాడులు చేసింది, ఎంతో మంది ముస్లిం యువకుల్ని దాదాపు ఒక 50 జైళ్లలో బంధించింది. ఇది కూడా సిఐ చెప్పినటువంటి రికార్డు లెక్కలే. ఎంతో మంది ముస్లిం యువకుల్ని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని నిర్బంధంలో వేసి ఇష్టం వచ్చినట్లుగా హింసలు పెట్టి నరకం చూపించింది. వాళ్ళని ఇడిపించుకోవడం చేత కాదు. అంటే వీళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం. ఈ మగ్దాని వచ్చేసి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి ఒక అభ్యుదయవాది. మరి ఈ అభ్యుదయవాదికి భారత్ కనిపించింది కానీ అమెరికా కనిపించలే. అమెరికా ఒకవేళ అడిగితే చెక్కేస్తారని భారత్ ఎలాగో స్పందించదులే. ఒక మాట అడుగుదాం, ఒక మాట వేస్తే కొంచెం వాళ్ళే రెచ్చిపోతుంటారు అని. వాస్తవం ఏంటంటే 2014 వరకు భారతదేశం అందరూ మోచేతి నీళ్లు తాగే విధంగా గత పాలకులు చేశారు. అలాంటి మోచేతి నీళ్ళే మళ్ళీ భారత్ తాగుతుందేమో అనుకున్నారు కానీ 2014 నుంచి భారత్ యొక్క లెక్కలు పూర్తిగా మారిపోయాయి అన్న విషయం 2019లో చూశారు, మళ్ళీ 2024లో చూశారు, మొన్న కూడా ఆపరేషన్ సింధూర్తో మొత్తం చూస్తున్నారు. అలాగే అమెరికాని ఏ విధంగా భారత్ ఎదిరిస్తుందో కూడా చూస్తున్నారు. ఆసియాలో ఇప్పటికే అనేక దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, చైనా కూడా అభివృద్ధి చెందింది. మళ్ళీ ఇప్పుడు భారత్ అభివృద్ధి చెందితే మనం తట్టుకోలేము. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశాలు పాతాళంలోకి వెళ్ళిపోయి ఆఫ్రికా దేశాలలాగా పేదరికంలో కొట్టుమిట్టాడాలి. కానీ ఈ విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ జీడిపిలో 4వ స్థానానికి, 3వ స్థానానికి, 2వ స్థానానికి వచ్చేస్తుంటే మరి మన మాట ఎవడంటాడు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు అందుకే ఈ మానవ హక్కులు, అలాగే మైనార్టీల మీద దాడులు అనే కొన్ని పదాలు ఉపయోగించి భారతదేశాన్ని ఏదో ఒక విధంగా విచ్ఛిన్నం చేద్దామని, ఈ విచ్ఛిన్నం చేయడానికి ప్లాన్లు ఇవన్నీ, ఈ పనికిరాని పదాలన్నీ ఉపయోగించి. అసలు మైనార్టీల మీద దాడులు చేస్తున్నది, వర్ణ వివక్ష చేస్తున్నది, మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నది ఎవరు అంటే నెంబర్ 1 ఈ ప్రపంచంలోనే అమెరికా. దాని సంకనాకలు ఎవడైనా ప్రతి ఒక్కడు అధికారం చేతికి రాగానే భారత్ని ఏదో ఒకటి అందాం, భారత్ మీద ఏదో ఒక విధంగా విరుచుకుపడతాం.